రైతాంగాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడమా? భారత రైతాంగాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడమా? రైతు రద్దు చేయాలి, కార్మిక వ్యతిరేక లేబర్ కోర్టును కల్పించాలి, పంటలకు గిట్టుబాటు ధరను చేయాలి, గిట్టుబాటు ధరను కల్పిస్తూ చట్టాన్ని సంవరించాలి, విద్యుత్ సంవరణ బిల్లును రద్దు చేయాలి, 4 లేబర్ కోర్టులను వర్తించాలి, కార్మిక ఐక్యత మోడీ సర్కార్. ఉద్యోగ ఉపాధ్యాయ కర్షక అట్లాగే వ్యవసాయ కూలీలు మహిళలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఏదైతే 1942 ఆగస్టు 9వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఈ దేశాన్ని వదిలిపోండి అని జరిగిందో దాని స్ఫూర్తిగా ఈ నరేంద్ర మోడీ కూడా ఈ దేశ ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ దేశాన్ని విడనాడాలా, బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దెదిగాలనేటువంటి డిమాండ్ తోటి ఈ నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, ప్రజా సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏదైతే 1942లో ఈ భారతదేశాన్ని పరిపాలించేటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం 42 ఆగస్టు 9వ తేదీన జరిగిందో దాని స్ఫూర్తిగా ఈ బీజేపీ ఈ దేశాన్ని, ఈ ప్రభుత్వాన్ని వదిలిపోవాలా, గద్దె దిగాలనేటువంటి డిమాండ్ తోటి క్విట్ ఇండియా స్ఫూర్తితోటి ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి, యాజమాన్యాలకు బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అట్లాగే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు విద్యుత్ చట్టాలని రద్దు చేసి ఈరోజు విద్యుత్ సవరణ చట్టాలను తీసుకొచ్చిండ్రు, దాన్ని ఉపసంహరించుకోవాలని, గ్రామీణ పేదలకు కల్పించేటువంటి ఉపాధి, జాతీయ గ్రామీణ ఉపాధి అనే పథకాన్ని రద్దు చేసి ఈరోజు రాష్ట్రాల మీద భారాలు పడే పద్ధతుల్లో ఏదైతే బీబీజీ రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఈరోజు విత్తన సవరణ చట్టాన్ని అమలు జరపాలని, రైతాంగం పండించిన పంటలకు ఎంఎస్పీ చట్టాన్ని పార్లమెంట్లో చేయాలనేటువంటి డిమాండ్తో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు కార్మికులు, రైతాంగం, ప్రజలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటాలను నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకుంటే సరే, లేకపోతే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గతంలో జన్జీ ఉద్యమం కానీ, రైతాంగ ఉద్యమం ఏ పద్ధతుల్లో జరిగిందో ఆ పద్ధతుల్లో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానికం పోరాటాల్లోకి వస్తారని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, విద్యుత్ సవరణ చట్టాన్ని చట్టం చేయాలి, విత్తన చట్టాన్ని వ్యవసాయ రంగానికి 10 రూపాయలు చేసే విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి, విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలి, విదేశీ వాణిజ్య ఒప్పందాన్ని దేశ వాణిజ్య ఒప్పందాలను మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు రద్దించాలి, మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలు రద్దించాలి. తెలంగాణ వ్యవసాయ ఈరోజు 12 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం పరిపాలిస్తున్నాం. ఎక్కడా స్వతంత్ర పోరాట అనుభవాలు లేనటువంటి వ్యక్తులు ఇలా పరిపాలిస్తున్నారు. నాజీ నియంత్రణ ఇతరులకు సౌలభ్యం చేసినటువంటి వీళ్ళు ఈరోజు పరిపాలిస్తున్నారు. ఆ విధానాలను ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద ఉంటుందా ఉంది. అందుకే మొన్ననే గట్టి వాళ్ళు లక్షలాది మంది ఓడిపోయిన వ్యక్తులు వాళ్ళు వర్షాలు అంతేకాదు
2005లో సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు మీరు వచ్చిన తర్వాత ప్రతి పేరులో రామన్ చెప్పేటువంటి బీబీజీ రామ్జీ అనే చట్టాన్ని పునరుద్ధరణ చేస్తా ఉన్నాం. దాని దాంట్లో కుట్ర జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దయ్యే చట్టం 2 సార్లు అప్లై చేయాలనుకుంటూ వస్తున్నాం. కూలికి వచ్చే పేదలు మహిళలు వీళ్ళంతా కూడా వచ్చేటప్పుడు స్నానం చేసి నెట్టి కూర్చొని గుర్తు పెట్టుకుని వస్తారు. అది గ్రాస్పింగ్ చేసిన ఫోటో పని దిగిపోయిన తర్వాత అదే ఫోటో రావాలంటే శ్రమిస్తారు, కష్టపడతారు, మొత్తం అంతా వడలిపోతుంది, కష్టలు పడతాయి. అందుకే మీరు తప్పులు పోవడం. అందుకే నేను చెప్తా ఉన్నాం, ప్రధాన డిమాండ్ నేను చెప్తా ఉన్నాను. 1942లో ఫిట్ ఇండియా ఉద్యమం ప్రారంభించి 47 వరకు 5 సంవత్సరాలు పోరాటం చేసి 200 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ పాలకులు తల్లి పట్టిన వెంటనే విధానాలు రద్దు చేసుకోవాలి, బీబీజీరామ్జీ చట్టం రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, ఇతర విద్యుత్ సవరణ బిల్లును వాపసు తీసుకోవాలి, అలాగే ఎన్ఎస్పీని అమలు చేయాలని డిమాండ్తో వస్తూ ఏవైతే నల్ల బిల్లులు తీసుకొచ్చిన ఆ బిల్లులు వెంటనే రోజుల బిల్లులు వెంటనే లేబర్ కోడ్లను వెంటనే కరెంటు స్మార్ట్ మీటర్లు పెట్టే బిల్లును వెంటనే గ్రామ పంచాయతీ గారు ఐక్యత, గ్రామ పంచాయతీ గారు ఐక్యత. కానీ విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం వినకపోగా 178 రూపాయలతోటే ఒక రోజు కూలీ బతుకుతారు అని చెప్తున్నది. దాంట్లో భాగంగానే ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకంలో కూడా అనేకంగా పథకాన్ని 2005లో 64 మంది మన ఎంపీలు ఎర్రజెండా ఎంపీలు యూపీఏ 1 ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సి వస్తే నాకు ఈ డిమాండ్లు ఉన్నాయి, ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా పని కావాలని చెప్పేసి ఆ రోజు ఆ చట్టాన్ని 2005లో తేవడం జరిగింది. ఇవాళ 2026లో మొన్న జూలై నుంచి అమల్లోకి వచ్చింది. బీబీజీ రామ్జీ అనే పేరుతో చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టం వల్ల 120 రోజులు పని కల్పిస్తున్నా అని పేరు చెప్తూనే చట్టంలో ఉన్న మొత్తం రుజువుల్ని తీసేసాడు. దానివల్ల నష్టపోయేది గ్రామీణ పేదలు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కార్మికులు. ఎందుకంటే మనకు ఎంతో కొంత ఎకరమో అరెకరమో గుంటనో సంటనో ఉన్నోళ్ళు ఉన్నారు తప్ప పెద్ద 100 ఎకరాలు 20-30 ఎకరాల ఆసాములు మన దగ్గర ఎవరం లేవు, మన కార్మిక వర్గం రైతాంగాన్ని. అట్లాగే రైతులకు సంబంధించి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 14 నెలలు ఢిల్లీలో పోరాటం చేస్తే తప్పైందని క్షమాపణ అడిగి తర్వాత ఇప్పుడు కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి అట్లాగే విద్యుత్ సవరణ బిల్లులను తీసుకొచ్చి రోజు ధరల్ని కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం. అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఓ రక రేట్లు పెరుగుతున్న ఇతర సమస్యలు వస్తున్నప్పుడు హిందువులు ముస్లింలు అని చెప్పేసి గొడవలు సృష్టించడము, దేవుడి పేరుతోటి రాజకీయం చేయడం, మతం పేరుతో రాజకీయం చేయడం. మొన్న చూసిండు ఢిల్లీలో విద్యార్థులు మొత్తం ఏకమై ఒక్కరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం పార్లమెంటును ముట్టడిస్తే చివరకు దిగి ప్రభుత్వం వచ్చింది, రాజీనామా చేయాల్సి వచ్చింది ధర్మేంద్ర ప్రధాన్. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కాదు, మేము నరేంద్ర మోడీనే గద్దె దిగుమని చెప్పేసి ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కట్ చేసింది. ఈరోజు జైల్ బరో కార్యక్రమం నవీపేట మండలంలో జరుగుతున్నది. ఇది ఏంటంటే మొత్తం భారతదేశాన్ని బానిసలుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ అన్ని సంస్కరణల పేర్లతోని బిల్లులు తీసుకొస్తున్నాడు. అసలు సంస్కరణలు అంటే పేదలకు ఛాన్స్ లేకుండా ఆదాని అంబానీలకే పెద్దపీట వేసి ఆ తర్వాత వాళ్ళకే సర్వస్వం అప్పచెప్తున్నాడు. పోర్టులు కానీ ఎయిర్పోర్టులు కానీ అలాగే రక్షణ సంబంధిత ఏరోప్లేన్లు కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళకే అప్పచెప్తున్నాడు. ఆ తర్వాత పేదల కోసం ఒక బిల్లు చేసింది లేదు ఆయన. ఒక బిల్లు తెచ్చి పేదలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు. ఈ వ్యవసాయ భూములన్నీ కూడా ఆదానీలకు అంబానీలకు అంటగట్టాలనే ఉద్దేశంతో వివిధ చట్టాలు తెస్తున్నాడు. విద్యుత్ సవరణ చట్టం, ఈ వల్ల స్మార్ట్ మీటర్లు పెట్టి ఎంత విద్యుత్ కావాలో సెల్ ఫోన్లలో ఇట్లా బ్యాటరీ మనం
డబ్బులు వేసుకొని వాడుకుంటామో అట్లా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత విత్తన సంస్కరణలతో పూర్తి దేశం పరేషాన్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన విత్తనాలే వేయాలి, అది ఎంత పంట వస్తుందో అంత ఇచ్చేయాలి. ఇప్పుడు నూతనంగా యూరియా యాప్ తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, ఆ తర్వాత స్టేట్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూరియాని రైతులకు అందకుండా కంట్రోల్గా, అంటే అసలు ఇంతకుముందు షాప్లోకి వెళ్ళి మనం యూరియా కొంటుంటాం, ఇప్పుడు అట్లా కాదు, యాప్లోకి వెళ్ళి కొనాలా, 2 రోజులు ఆగాల. ఆ తర్వాత ఏ షాప్ కేటాయిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఏ షాప్లో మన యూరియా వచ్చింది అనేది ఆ యాప్ ద్వారా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి మనం యూరియా కొనాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ 8 గంటల పని దినాన్ని తీసుకెళ్ళి 12 గంటలు చేసిండు. మొత్తం ఈ చట్టాలని మార్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే, నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే, 29 కార్మిక చట్టాలను వెంటనే, 29 కార్మిక చట్టాలను వెంటనే, విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే, విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే, రైతులకు ఉరితాడుగా మారిన విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే, రైతులకు ఉరితాడుగా మారిన విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే, బీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే, బీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీని వెంటనే, జాతీయ ఉపాధి హామీని వెంటనే, స్కీమ్ వర్కర్ల కనీస వేతనం 26,000 రూపాయలు, స్కీమ్ వర్కర్ల కనీస వేతనం 26,000 రూపాయలు, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే, కార్మికుల ఐక్యత, కష్టజీవుల ఐక్యత, కష్టజీవుల ఐక్యత, జిందాబాద్ 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 జిందాబాద్, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను వెంటనే. ఐక్యత